కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి అన్ని పాదాలు, ఆశ్లేష అన్ని పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో గురువు అనగా 11వ స్థానంలో మే మొదటి వారం నుంచి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి తప్పకుండా కీర్తి వృద్ధియు, శరీరమందు బలం పెరగడం, ఆరోగ్యంగా ఉంటారు. సర్వకార్యాలు కూడా వారికి విజయవంతం అవుతాయి. తప్పకుండా సుఖము, తర్వాత కొత్త వస్తువులు, కొత్త గృహాలు లేదా ఏదైనా స్థలాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంది. శత్రువులను జయిస్తారు. మంచి శుభకార్యాలు అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహము, లేదా మీరు వివాహం చేయాలి అనుకుంటే మీ పిల్లలకు వివాహం చేయడము, వ్యాపారమందు బాగా లాభము, ఉన్నత స్థానము, ఉద్యోగమందు ఉన్నత స్థానము, విద్యార్థులకు శుభ ఫలితాలు, తర్వాత కార్యసిద్ధి, శాంతి, సౌఖ్యము కలుగుతాయి. శనిగ్రహం 8వ స్థానంలో ఉన్నాడు. సంవత్సర ఆరంభం నుంచి కూడా సంవత్సరాంతం వరకు కూడా కుంభస్థితున్నటువంటి శని తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి అధిక ధన వ్యయము, కార్య విఘ్నములు, శరీర అనారోగ్యము, అపమృత్యు భయము, మనఃక్లేశము, అనవసర భయము, అధిక ధన వ్యయము, అధికారులకు అనాదరణ, అధికారుల వద్ద అనాదరణ, కుటుంబ సభ్యులతో కలహము మొదలైనటువంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మనశ్శాంతి లేకపోవడం స్పష్టంగా ఉంది. ఇక్కడ ఈ రాశి వారికి అశుభ స్థానంలో 8వ స్థానానికి ఉన్నటువంటి శనికి తగిన రీతిగా శాంతి జరుపుకొని వారు శివస్తోత్రం చేసినట్టయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. 9వ స్థానంలో రాహు వీరికి రజతమూర్తిగా ఉన్నాడు. ఆవులు మొదలైనటువంటి పశువులకు నష్టం కలుగుట, తర్వాత పంటలు ఆశించిన రీతిలో దిగుబడి లేకపోవడం అనేటువంటిది ఉంది. రాహు వల్ల ప్రయాణాల్లో అంత అనవసరమైనటువంటి దుఃఖము లేదా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల మర్యాదకు హాని కలుగుట, మానసిక చింత, అన్నదమ్ములతో అనవసర విరోధములు, బంధుమిత్రులతో ద్వేషము, వృత్తి వ్యాపారములందు ఇష్టము, అనేక కష్టములు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా శని, రాహు, కేతువులు అనుకూలంగా లేరు. అయితే బృహస్పతి, రాజగురువు అయినటువంటి బృహస్పతి 11వ స్థానంలో వచ్చిన తర్వాత దైవానుగ్రహం పెరగడం వల్ల మంచి అనుకూల వాతావరణం కనబడుతోంది.